Hi, welcome to SV Maths channel. Inter Maths 1 trigonometric ratios up to transformations. Exercise 6th C. So 6th A complete అయిపోయింది. ఒకసారి లాస్ట్ వీడియోస్ చూడండి. 6th Cలో ఫస్ట్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఫస్ట్లో సెకండ్ ప్రాబ్లమ్స్ ఓకేనా. సో ఎక్సైజ్ 6th Cలో ఫస్ట్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. సో ఫస్ట్లో సెకండ్ ప్రాబ్లమ్, ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ ప్రాబ్లమ్స్. ఎక్స్ప్రెస్ సో ఫస్ట్ వన్ √3 into cos 25 plus sin 25 by 2 as a sin of an angle. సో ఇది కొంచెం IMPMI ప్రాబ్లము. సో √3 into cos 25 plus sin 25 by 2 as a sin of an angles. సో sin of an angles అంటే మనం సైన్లో చూపించాలి ఆన్సర్. సో ఆన్సర్ సైన్లో రావాలి. సో చూడండి ఒకసారి. సో √3 సొల్యూషన్ చూడండి. √3 into cos 25 plus sin 25 హోల్ బై 2 కదా. సో సైన్లో రావాలంటే సైన్ ఆఫ్ A ప్లస్ బి ఆర్ సైన్ ఆఫ్ A మైనస్ బి రావాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సైన్ ఆఫ్ A ప్లస్ బి వస్తుంది కదా. చూడండి ఒకసారి. √3/2. సో √3/2 నేను విడివిడిగా వేస్తున్నాను చూడండి. ఇంటూ కాస్ 25 ప్లస్ ఇక్కడ ఏమున్నట్టు ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. సో 1/2 ఇంటూ సైన్ 25 ఓకేనా. అర్థమైందమ్మా. సో √3 into cos 25 plus sin 25 by 2. సో √3/2 into cos 25. సో వాల్యూ ఏం మారదు. ప్లస్ 1/2 into sin 25. అర్థమైందా. సో ఇది ఎలా ఉంది. సైన్ ఎన్ని డిగ్రీలు అయితే మనకి √3/2 వస్తుంది. సో సైన్ 60 degrees కదా. సైన్ 60 degrees వాల్యూ ఎంత √3/2 ఇంటూ కాస్ 25 ప్లస్ 1/2 కాసుల్లో ఎన్ని డిగ్రీలు అయితే 1/2 వస్తుంది. సో కాస్ 60 అర్థమవుతుందమ్మా ఇంటూ సైన్ 25 ఓకేనా. సో ఇది ఎట్లా ఉంది ఇప్పుడు. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. చూడండి సైన్ ఏ ఫార్ములా రాయండి ఒకసారి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఓకేనా. సో ఫార్ములా ఏంటి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ A ప్లస్ బి ఓకే. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ A ప్లస్ బి. సో ఏ అంటే సైన్ 60 ప్లస్ బి అంటే 25. సో 60 ప్లస్ 25 అంటే ఎంత సైన్ 85. సో వాల్యూ సైన్లో వచ్చిందా. సైన్ 85 degrees వచ్చింది చూడండి యాంగిల్. సో ఏమన్నారు వాళ్ళు ఏమిచ్చారు. యాజ్ ఏ సైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ అని ఇచ్చారు. యాజ్ ఏ సైన్ ఆఫ్ ఎన్ యాంగిల్. సో సైన్లో యాంగిల్ వాల్యూ రావాలి. సో సైన్ 85 degrees వచ్చింది. అర్థమైందమ్మా. ఒకసారి చూడండి. √3 into cos 25 plus sin 25 by 2. సో √3/2 into cos 25 plus 1/2 ఇక్కడ ఏమి లేదు 1 into ఉన్నట్టు 1/2 into sin 25. సో సైన్ 60 degrees వాల్యూ √3/2 కదా. సో సైన్ 60 into cos 25 plus cos 60 into sin 25. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో సైన్ ఆఫ్ A ప్లస్ బి. సో సైన్ 60 ప్లస్ 25 సైన్ 85. అర్థమైందమ్మా. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి. కాస్ తీటా మైనస్ సైన్ తీటా. చూడండి కాస్ తీటా మైనస్ సైన్ తీటా యాజ్ ఏ కొసైన్ ఆఫ్ ఎన్ యాంగిల్. ఓకే. కొసైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ కాసులో చూపించారు ఓకేనా. సో చూడండి ఏమిచ్చారు. కాస్ తీటా సొల్యూషన్ కాస్ తీటా మైనస్ సైన్ తీటా కదా. సో మనకి ఏంటిది మైనస్ ఉంది ఇక్కడ. అంటే ఏంటి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఆఫ్ A ప్లస్ బి ఫార్ములాలో రావాలి ఓకే. సో మల్టిప్లై అండ్ డివైడెడ్ √2. సో √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం చూడండి ఒకసారి. √2 అర్థమవుతుందమ్మా. √2 ఇంటూ కాస్ తీటా మైనస్ సో 1/√2 ఇంటూ సైన్ తీటా ఓకేనా. √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం ఓకే. సో ఎందుకు ఇట్లా చేసామంటే ఇక్కడ 1/√2 ఎందుకంటే 1/√2 వాల్యూ ఎంత కాస్ 45 కదా. కాస్ 45 సో 1/√2 బదులు కాస్ 45 వేసాం ఇంటూ కాస్ తీటా మైనస్ సో సైన్ 45 ఎంత 1/√2 కదా.
ఇంటూ సైన్ తీటా. ఓకేనా, అర్థమైందమ్మా. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫామ్లో రావడం కోసం మనం ఇక్కడ 1/√2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. ఓకే, సో √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. సో కాస్ 45 డిగ్రీస్ వాల్యూ 1/√2. ఓకేనా, సో కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఫార్ములా వేద్దాము. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకేనా, సో √2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో 45 ప్లస్ తీటా, అంతే కదా. చూడండి, కాస్ ఏ కాస్ బి, బి అంతా తీటానే కదా. సో √2 కాస్ ఆఫ్ దీన్నే π/4 ప్లస్ తీటా అని కూడా రాయొచ్చు. కాస్ 45 అంటే π/4 కదా. సో కాసులో వచ్చింది కదా వాల్యూ. చూడండి ఏమి ఇచ్చారు వాళ్ళు, కాస్ తీటా మైనస్ సైన్ తీటా యాజ్ ఏ కొసైన్ ఆఫ్ ఎన్ యాంగిల్ అన్నారు. సో కాసులో వచ్చింది చూడండి, √2 ఇంటూ కాస్ ఆఫ్ π/4 ప్లస్ తీటా. ఓకే, సో అర్థమైందమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం. tan తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్, చూడండి థర్డ్ వన్, అందులోనే థర్డ్ వన్, సెకండ్ దాంట్లో థర్డ్ వన్. tan తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఆల్ఫా ఇఫ్ sin ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా. సో థర్డ్ వన్ ఏంటి, tan తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఆల్ఫా. సో ఇఫ్ sin తీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఆల్ఫా. సో ట్యాన్లో రావాలి మనకి. ఓకేనా, సో చూడండి సొల్యూషన్. sin ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా. సో ఇది ఎట్లా ఉంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంచండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంచండి. సో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అర్థమైందమ్మా. సో ఇది సైన్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా ఫార్ములా వేయండి. సైన్ తీటా కాస్ ఆల్ఫా ప్లస్ ఫార్ములా అప్లై చేస్తున్నాను సైన్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫాకి. సో కాస్ తీటా సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో కాస్ ఏ కాస్ తీటా ఇంటూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఎలా ఉంది, కాస్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా. కాస్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా ఎలా ఉంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది. సో అది కూడా వేసుకోండి ఇక్కడ ఫార్ములా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకేనా, సో అప్లై చేస్తే ఏమవుతుంది, కాస్ ఏ కాస్ బి. సో కాస్ తీటా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ తీటా సైన్ ఆల్ఫా. ఓకేనా, సో మనకి ఏమిటి ఎందులో రావాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఆల్ఫా, ట్యాన్లో రావాలి. అంటే దేంతో డివైడ్ చేస్తే వస్తుంది మనకి. సో డివైడింగ్ కాస్ తీటా కాస్ ఆల్ఫాతో డివైడ్ చేయండి. ఎందుకంటే ట్యాన్ సైన్ బై కాస్ అంటే ట్యాన్ కదా. అర్థమైందమ్మా. సో డివైడ్ విత్ కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా. చూడండి మొత్తం డివైడ్ చేయండి. సైన్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా బై కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా. అర్థమవుతుందమ్మా. కాస్ తీటా ఇంటూ సైన్ ఆల్ఫా బై కాస్ తీటా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా డివైడ్ చేయాలి, కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా బై కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ తీటా సైన్ ఆల్ఫా బై కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా. ఓకేనా, సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది, కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయింది. చూడండి ఇక్కడ కాస్ తీటా ఇక్కడ కాస్ తీటా కాస్ ఆల్ఫా సేమ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయిందా, ఏం క్యాన్సిల్ అవ్వలేదు. సైన్ తీటా బై కాస్ తీటా సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. సో సైన్ తీటా బై కాస్ తీటా అంటే ట్యాన్ తీటా ప్లస్, అర్థమైందమ్మా, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అంటే ట్యాన్ ఆల్ఫా సైన్ బై కాస్ కదా. సో 1 క్యాన్సిల్ అయింది కదా, 1 మైనస్ ట్యాన్ తీటా ట్యాన్ ఆల్ఫా
ఓకేనా, అర్థమైందా? సైన్ తీటా బై కాస్ తీటా అంటే ట్యాన్ తీటా, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అంటే ట్యాన్ ఆల్ఫా. ఓకే, సో నెక్స్ట్ చూడండి ట్యాన్ తీటా, ఈ మైనస్ ట్యాన్ తీటా ట్యాన్ ఆల్ఫాని ఇటు సైడ్ తీసుకురండి, ప్లస్ అవుతుంది కదా, ప్లస్ ట్యాన్ తీటా ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ట్యాన్ ఆల్ఫా అంటే తీసుకెళ్తే ఏమవుతుంది 1 మైనస్ ట్యాన్ ఆల్ఫా. ఓకే, సో ఇక్కడ ట్యాన్ తీటా కామన్ తీసుకోండి. సో ట్యాన్ తీటా కామన్ తీస్తే 1 ప్లస్ ఇక్కడ ఆల్ఫా కదా, ట్యాన్ ఆల్ఫా. ఓకేనా, ట్యాన్ తీటా కామన్ తీస్తే ఏమవుతుంది 1 ప్లస్ ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ట్యాన్ ఆల్ఫా. ఓకేనా, సో ఇక్కడ ఈ ట్యాన్ తీటా ఇదేమవుతుంది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, సో అటెప్ వెళ్తే డివైడ్ అవుతుంది, అంటే 1 మైనస్ ట్యాన్ ఆల్ఫా బై 1 ప్లస్ ట్యాన్ ఆల్ఫా. చూడండి 1 మైనస్ ట్యాన్ ఆల్ఫా బై 1 ప్లస్ ట్యాన్ ఆల్ఫా ఎలా వచ్చింది? ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ ఆల్ఫాలో వచ్చిందా ట్యాన్ తీటా? చూడండి ఒకసారి, అర్థమైందా? ఇచ్చిన లెక్క ఏమి ఇచ్చారు? ట్యాన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ ఆల్ఫా. సో చూడండి ఆన్సర్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ట్యాన్ ఆల్ఫా బై 1 ప్లస్ ట్యాన్ ఆల్ఫా. అర్థమైందమ్మా? ఒకసారి చూడండి, ట్యాన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ ఆల్ఫా, ఇఫ్ సైన్ తీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఆల్ఫా. సో సైన్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫాని సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఎక్స్పెండ్ చేసాం, ఫార్ములా అప్లై చేసాం. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సేమ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఇక్కడ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకేనా, సో డివైడ్ చేసిన దేంతో కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా, ఎందుకంటే మనకు ట్యాన్లో కావాలి కాబట్టి ఆన్సర్. సైన్ బై కాస్ అంటే ట్యాన్ కాబట్టి, అర్థమైందా మీకు? ఓకేనా, సో సైన్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా బై కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ తీటా ఇంటూ సైన్ ఆల్ఫా బై కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా బై కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ తీటా కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయింది. సో ట్యాన్ తీటా, ఇక్కడ ట్యాన్ తీటా ప్లస్ ట్యాన్ ఆల్ఫా వచ్చింది, ఇక్కడ 1 మైనస్ ట్యాన్ తీటా ఇంటూ ట్యాన్ ఆల్ఫా వచ్చింది. సో ట్యాన్ తీటా ప్లస్ ఈ ప్లస్ మైనస్ ట్యాన్ తీటా ట్యాన్ ఆల్ఫా ఇటేపు తీసుకొస్తాం, ప్లస్ ట్యాన్ తీటా ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ట్యాన్ ఆల్ఫా ఇటేపు వస్తే మైనస్ అవుతుంది, 1 మైనస్ ట్యాన్ ఆల్ఫా. సో ఇక్కడ ట్యాన్ తీటా కామన్ తీసాం, సో 1 ప్లస్ ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ట్యాన్ తీటా ట్యాన్ ఆల్ఫా. సో ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ట్యాన్ ఆల్ఫా బై 1 ప్లస్ ట్యాన్ ఆల్ఫా, ఇటేపు మల్టిప్లై అవుతుంది, ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది, 1 ప్లస్ ట్యాన్ ఆల్ఫా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ ఆల్ఫాలో వచ్చింది చూడండి ఆన్సర్. ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనమ్మా, ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ ప్రాబ్లం అయిపోయింది, సెకండ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.